హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఒక బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేయబోతున్నాం, లైక్ శాండ్విచ్ టైపు. సో దానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. 2 బ్రెడ్ పీసులు, ఎగ్స్ మేమైతే 3 తీసుకున్నాము, 2 తీసుకున్నా సరిపోతుంది. ఎగ్స్లోకి మిక్స్ చేయడానికి మసాలా, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, ఆనియన్, టొమాటో, ఆమ్లెట్ ఫ్రై చేయడానికి కుకింగ్ ఆయిల్. సో ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని డయాగ్నల్గా కట్ చేసుకుందాం. రైట్, బ్రెడ్ కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రెడ్ పక్కన పెట్టి మన ఎగ్స్ని ఆమ్లెట్ మిక్స్ చేసుకుందాం. ఎగ్స్ రెడీగా ఉన్నాయి. సో ఎగ్ రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మసాలాలు మిక్స్ చేసుకుందాం. సో మసాలా మిక్స్, అన్ని మసాలాలు వేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర. ఇది బాగా మిక్స్ చేసుకుందాం. సో మన ఆమ్లెట్ మిక్స్ రెడీ అయిపోయింది. ఆమ్లెట్ మిక్స్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ రెడీగా ఉంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, కుకింగ్ ఆయిల్. ఆయిల్ని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం, అన్ని సైడ్లు ఈ బాయిల్ అవ్వడానికి బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ని ప్లేస్ చేసుకుందాం ప్యాన్లో. 4 కార్నర్స్ లాగా 4 స్లైడ్స్. సో బ్రెడ్ స్లైసెస్ ఈవెన్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆమ్లెట్ మిక్స్ ఉంది, ఆమ్లెట్ మిక్స్ యాడ్ చేసుకుందాం. సైడ్స్కి ఇట్లా కొంచెం ఆయిల్ లాగా యాడ్ చేసుకుందాం, మనకు పీలింగ్ యూజ్ అవుతుంది లైక్ తీయడానికి. ఈ ఆమ్లెట్ మిక్స్ని ఇట్లా బ్రెడ్ మీద కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం. సో స్ప్రెడ్డింగ్ అనేది మనకు టేస్ట్లో బాగా హెల్ప్ అవుతుంది బ్రెడ్తో పాటు. ఇది ఆమ్లెట్ ఒక సైడ్ బాయిల్ అయిపోయినట్టు కనిపిస్తుంది, ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. ఎక్సలెంట్, చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి మనము ఈ ఆనియన్ ఇంకా టమాటో ప్లేస్ చేసుకుందాం. సో ఒక్కొక్క బ్రెడ్ పీస్ మీద ఒక ఆనియన్ పీసు, ఒక టమాటో పీసు. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం పైన, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని మనం శాండ్విచ్ ఫ్లిప్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్సలెంట్. సో 2 పీసెస్ ఉన్నాయి, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పుడు వరకు ఇక్కడ ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.